ఈ పిఆర్ఓ కరెక్ట్ చెప్తున్నాను అండి. ఈ పిఆర్ఓ స్టాఫ్కి కూడా వెల్కమ్ అండి. ముందుగా మన వికారాబాద్ డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్ శ్రీ దీపక్ కేల్వారి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మెన్ వెల్ఫేర్కి అండ్ డిపిఓ రెనోవేషన్ అండ్ రిఫర్బిష్ చేయడానికి ఒక్కసారి చెప్తే కలెక్టర్ గారు అగ్రీ అయ్యి ఈ మొత్తం బిల్డింగ్కి న్యూ లుక్ ఇవ్వడము, దాంట్లో మన ఉమేష్ గారు మన ఏఆర్డిఎస్పి అండ్ కన్సర్న్ స్టాఫ్తో పాటు అంతా రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఏం కావాలి అంటే చేయడం. అండ్ ఇప్పుడు ఈరోజు మన డిస్ట్రిక్ట్ పోలీస్ పర్సనల్కి ఒక మంచి హెల్త్ కోసం, వాళ్ళ ఫిట్నెస్ కోసం దానికి దృష్టి పెట్టుకొని ఈ జిమ్ స్ట్రక్చర్ ముందు నుంచి ఉంది, కానీ కొత్త లేటెస్ట్ మషీన్స్ దానికి శాంక్షన్ చేయడం చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మన జిల్లా పోలీస్ చాలా స్ట్రెస్ఫుల్ జాబ్, పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రెస్ఫుల్ జాబ్ ఉంటుంది. పోలీస్ పర్సనల్ ఎప్పుడు కూడా 24 hours డ్యూటీలో ఉన్నారు. ఏదో ఒక ఇష్యూ ఉంటే వేరే డిపార్ట్మెంట్ కన్సర్న్ విఐపి డ్యూటీస్ కానీ, లా అండ్ ఆర్డర్ డ్యూటీస్, ట్రాఫిక్, ఫిజికలీ అండ్ మెంటలీ చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్లో ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా డిపార్ట్మెంట్లో క్రైమ్ మీటింగ్ తీసుకున్నప్పుడు అందరికీ కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి నేను చెప్పాను. ఫిట్నెస్ అంటే మాత్రమే ఫిజికల్ ఫిట్నెస్ కాదు, మనం ఫిజికల్ ఫిట్నెస్ చేస్తే మెంటల్ ఫిట్నెస్ కూడా దాంతోపాటు ఆటోమేటిక్లీ వస్తుంది. జనరల్లీ నేను ఏం అబ్జర్వ్ చేస్తున్నాను అంటే 50-55 years ఒకసారి క్రాస్ అయిన తర్వాత మన పోలీస్ సిబ్బంది చాలామంది హార్ట్ డిసీజెస్, డయాబెటీస్, స్ట్రెస్ డిసార్డర్స్, ఎమ్నీజియా ఇలాంటి అన్ని లైఫ్ స్టైల్ డిసార్డర్స్ సఫర్ అవుతున్నారు. ఎందుకంటే పోలీస్ జాబ్ ఆటోమేటిక్లీ ద నేచర్ ఆఫ్ ద జాబ్ ఈజ్ వెరీ స్ట్రెస్ఫుల్. మనం లా అండ్ ఆర్డర్ డ్యూటీ ఉండొచ్చు, ఇమీడియట్ రెస్పాన్స్ ఉండొచ్చు, లాస్ట్ మినిట్ ఇష్యూస్ ఉండొచ్చు, కమ్యూనల్ ఇష్యూస్ ఉండొచ్చు. ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ బౌండ్ టు ఇనిషియేట్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ లాంగ్ టర్మ్ తీసుకోవడము ఫిజికలీ, మెంటలీ, ఈ హార్ట్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసార్డర్స్కి మనము ఎక్కువ వల్నరబుల్ ఉంటాము. అందుకే ఈ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం మన పోలీస్ సిబ్బందికి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జిమ్నేజియం రినోవేషన్ వల్ల మన పోలీస్ పర్సన్కి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడానికి, స్ట్రెంగ్త్ మరియు స్టామినా పెంచుకోవడానికి మంచి ఫెసిలిటీ ఈరోజు స్టార్ట్ అయింది. ఈ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కూడా మొత్తం బిల్డింగ్కి రెనోవేషన్, క్లీన్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్, క్లీన్ వర్కింగ్ స్పేస్ ఉంటేనే మన డిపిఓ స్టాఫ్ కానీ, డిసిఆర్బి స్టాఫ్, ఎస్బీ స్టాఫ్, అందరూ పోలీస్ సిబ్బంది కూడా పీస్ఫుల్లీ అండ్ ఒక మంచి అంటే బెస్ట్ కెపాసిటీకి పని చేయొచ్చు. మన సరౌండింగ్ డర్టీ ఉంటే, మన సరౌండింగ్ అన్క్లీన్ ఉంటే మనకి పని చేయడానికి కూడా కష్టపడుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ బిల్డింగ్కి మొత్తం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కొత్త పెయింట్ చేయడానికి కూడా కలెక్టర్ గారికి, వాళ్ళ స్టాఫ్కి, ఎస్సీపీఓ పిఆర్ఓ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడు ఉన్న
ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అందరి సిబ్బందికి కూడా ఈ జిమ్ ఫెసిలిటీ టు ద బెస్ట్ ఆఫ్ ద కెపాసిటీ యూటిలైజ్ చేయడానికి ఇక్కడ ఉన్న ఏఆర్డిఎస్పి ఆర్ఐ గారికి వాళ్ళకి టైమింగ్ ఇచ్చేసి అండ్ కొంతమంది మన తరఫు నుంచి కానిస్టేబుల్స్కి ఐడెంటిఫై చేసి అక్కడ ట్రైనింగ్ లాగా ఇచ్చేసి వాళ్ళకి ట్రైనర్స్ కూడా పెట్టడానికి ఆహ్వానిస్తున్నాను. అండ్ ఈ ప్రోగ్రామ్కి వచ్చి మనకి గ్రేస్ చేయడానికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్. పోలీస్ ఆఫీస్ వికారాబాద్ హెడ్ క్వార్టర్లో ఒక కొత్త జిమ్నేజియం ఫెసిలిటీ రెనోవేషన్ ప్లస్ కొన్ని కొత్త మషీన్స్ ఏర్పాటు చేయడం జరిగినాయి. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో వచ్చేసిన ఎస్పీ గారికి, ఇక్కడ ఉన్న ఏసీయూటీ గారు సచిన్ గారు, తర్వాత ఎస్సీపీఆర్ గారు, అందరూ డిఎస్పీస్, తర్వాత ఇక్కడ ఉన్న అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్. సో ఇప్పుడు ఈరోజు చాలా మంచి ఫెసిలిటీ మీ అందరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో దిస్ ఫెసిలిటీ ఈజ్ ఫర్ ఇన్షూరింగ్ ద ఫిట్నెస్. ఇప్పుడు ఎస్పీ గారు కరెక్ట్ చెప్పారు, మీ జాబ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది. సో 24 hours జాబ్, తర్వాత ఎమర్జెన్సీ జాబ్, రాత్రి 2 o'clock మీకు ఫోన్ వస్తే కూడా యూ హ్యావ్ టు అటెండ్ దోస్ ఫోన్స్, యూ హ్యావ్ టు టేక్ దోస్ ఫోన్స్. సో మెంటల్ స్ట్రెస్తో పాటు ఫిజికల్ స్ట్రెస్ కూడా చాలా ఉంటుంది. సో నేను కూడా లాస్ట్ 6 months నుంచి చూస్తూ ఉన్నాను. సో ఫస్ట్ డే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో ఏమైంది, ఫస్ట్ మీరు వేరే జిల్లాలో బందోబస్తుకి పోయారు, మళ్ళీ నెక్స్ట్ డే అదర్ డిస్ట్రిక్ట్, దెన్ తర్వాత థర్డ్ డిస్ట్రిక్ట్, తర్వాత ఇక్కడ లోకల్ లెవెల్లో కూడా మీరు బందోబస్తు చేస్తున్నారు. సో మీ జాబ్ చాలా ఫిజికల్ స్ట్రెస్ఫుల్, మెంటలీ స్ట్రెస్ఫుల్గా ఉంది. సో అందుకే మీ అందరి కోసం ఎస్పీ గారు 10-15 days బ్యాక్ చెప్పారు, ఒక మంచి జిమ్ ఏర్పాటు చేస్తే మన పోలీస్ వాళ్ళు కూడా చాలా మంచిగా వాడతారు, తర్వాత మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ తగ్గుతుంది. సో అందుకే మీ అందరి కోసం ఇలాంటి కొత్త మషీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అవర్ రిక్వెస్ట్ ఈజ్ మీరు కూడా ఈ మంచిగా ఈ ఫెసిలిటీ సౌకర్యాలు వాడండి, సో దట్ మీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఈ రెండు హెల్త్ మంచిగా అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ పోలీస్ సైడ్ నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ వస్తుంది. సో లాస్ట్ 6 months నుంచి ఎలాంటి ల్యాండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, తర్వాత డిఫరెంట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయి, పోలీస్ వాళ్ళు 24/7 ఎస్పీ గారు, తర్వాత అందరూ డిఎస్పీస్, తర్వాత అందరూ పోలీస్ ఆఫీషియల్స్ చాలా మంచి సహకారం కూడా ఇస్తున్నారు. సో ల్యాండ్ అక్విజిషన్ గ్రామ సభాస్ కానీ, తర్వాత నెగోషియేషన్ కమిటీ మీటింగ్స్ కానీ చాలా పీస్ఫుల్గా నడుస్తుంది బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ ఓన్లీ. సో మీ హెల్త్ కూడా మా రెస్పాన్సిబిలిటీ. సో అందుకే మీరు మంచి హెల్త్, మీ అందరు హెల్త్ మంచిగా ఉంటే మాకు కూడా ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ వై ఇలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ అందరి కోసం. ఫ్యూచర్లో కూడా ఇలాంటి హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా మేము కూడా సిద్ధంగా ఉన్నాము ఇవ్వడానికి. ఇప్పుడు లాస్ట్ ఐ థింక్ వికారాబాద్ జనరల్ బాడీ మీటింగ్లో ఆనరబుల్ స్పీకర్ సార్ మరియు ఎస్పీ గారు కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ గురించి మాట్లాడారు. అది కూడా వీ విల్ బి ట్రైంగ్ టు సీ సీసీటీవీ కెమెరాస్, బికాజ్ ఇప్పుడు టెక్నాలజీ ద్వారా క్రైమ్స్ తగ్గించాలి అని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో సీసీటీవీ కెమెరాస్ ఎస్పెషలీ మేజర్ పాయింట్స్లో అది కూడా ఏర్పాటు చేస్తాము. ఆల్రెడీ అందరు సర్పంచెస్కి కూడా చెప్పడం జరిగింది. సో ఈ వేరే ఫండ్స్ ద్వారా లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అది కూడా చూస్తాము. సో దట్ మన వికారాబాద్ డిస్ట్రిక్ట్ జీరో క్రైమ్ డిస్ట్రిక్ట్ ఇట్ షుడ్ బికమ్, దట్ ఈస్ అవర్ గోల్. సో చాలా ఈరోజు మంచి ఫెసిలిటీ ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో ఐ థింక్ ఇట్ విల్ బీ యూస్ టు ద బెస్ట్ ఆఫ్ ద కేపబిలిటీస్ అండ్ చాలా మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎస్పీ గారు ఫర్ ఇన్వైటింగ్ అస్, బోత్ మీ అండ్ ఏసీయూటీ గారు అండ్ ఎస్సీపీఆర్ ఉమేష్ గారు. సో దట్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్. సో ఈ మంచిగా మీరు ఏర్పాటు చేయండి. ఇంకా మీకు ఏం సపోర్ట్ కావాలంటే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సో వాట్ ఎవర్ ఇష్యూస్ ఆర్ దేర్ దయచేసి మాకు చెప్పండి. సో దట్ పోలీస్ అండ్ సివిల్ సైడ్ వాళ్ళు జాయింట్గా మంచిగా కోఆర్డినేషన్తో పని చేస్తేనే ఆల్ ద ఇష్యూస్ కెన్ బి రిజాల్వ్. ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో యూ మస్ట్ హ్యావ్ సీన్ దట్ కోఆర్డినేషన్ మంచిగా ఉంటే, కోఆర్డినేషన్ స్మూత్గా ఉంటే దోస్ ఇష్యూస్ ఆర్ బ్రాట్ అండర్ కంట్రోల్. సో ఫ్యూచర్లో కూడా ఏదైనా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటే అది కూడా చెప్పండి. ఆల్రెడీ కోఆర్డినేషన్ కోసం డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ కానీ, తర్వాత డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు కూడా రోడ్ సేఫ్టీ మీటింగ్ లాగా ప్లాట్ఫామ్లో చాలా మార్పులు వస్తున్నాయి, మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. చాలా తగ్గుస్తున్నాయి. సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కడైనా ఇంజరీస్ ఉంటే, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడ జాయింట్ విజిట్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఆర్ఎండ్బి ద్వారా, పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇమీడియట్గా అక్కడ రెక్టిఫికేషన్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో సేమ్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తాము. సో సివిల్ సైడ్, పోలీస్ సైడ్ రెండు వాళ్ళు మంచిగా పని చేస్తే, కోఆర్డినేషన్తో పని చేస్తే డెఫినెట్లీ వికారాబాద్ డిస్ట్రిక్ట్, ఆనరబుల్ సీఎం సార్ డిస్ట్రిక్ట్, ఆనరబుల్ స్పీకర్ సార్ డిస్ట్రిక్ట్ అది కూడా ఇంకా మంచి అవుతుంది.
సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.